తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయని విగ్రహ రూపకర్తలు గంగాధర్ రమణారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమాజం మొత్తం కొత్త విగ్రహాన్నే ఇష్టపడుతోందని తెలిపారు. తెలంగాణ తల్లి చేయి కాంగ్రెస్ చేయి కాదని అభయహస్తం అంటున్న విగ్రహ రూపకర్తలు గంగాధర్ రమణారెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన తెలంగాణ తల్లి రూపాన్ని బయటపెట్టింది. దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ రూపకల్పనలో పాల్పంచుకున్నటువంటి ఇద్దరు ప్రధాన బాధ్యులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీరు తయారు చేశారు, ప్రభుత్వం తయారు చేయమంది, పెద్ద రచ్చ జరుగుతూ ఉంది, పెద్ద వివాదానికి దారితీసింది. గత రూపం బాగుందని కొంతమంది, ప్రస్తుత రూపం బాగుందని కొంతమంది. అసలు ఏంటి గత రూపానికి, అంటే గతంలో ఒక తెలంగాణ తల్లి ఉండగా కొత్తది తయారు చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? గతంలో కూడా మీరు తయారు చేశారు, గతంలో ఉండగా మరొకటి తయారు చేయాల్సిన అవసరం ఏముందని సీఎంతోనేమైనా చర్చ జరిగిందా? ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా నన్ను, అంటే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపల్గా నన్ను పిలిచలేదా మనకి, లేదా కొత్తగా తెలంగాణ తల్లి అనేది డిజైన్ కావాలి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది లేదు. మనకు పోరాటం చేసినప్పుడు, లేదా ఎవరైతే ఉన్నారో పోరాటం చేసిన మహిళలు ఉండొచ్చు, ఎంతోమంది చేశారు, ఆ స్ఫూర్తి కనవాలి కాబట్టి సాధారణ మహిళలాగా చూపించాలి, కానీ మనకు ఆడంబరాలు, కిరటాలు, వడ్డాణాలు వద్దు అని అన్నారు. సరే అండి, అయితే నేను దాని ప్రకారం డ్రాయింగ్స్ వేసి ఇస్తాను అని చెప్పి ఒక 5-6 డ్రాయింగ్స్ వేసి ఇచ్చాను. సో ఆ 5-6 డ్రాయింగ్లలో ఆయనకు నచ్చింది ఒకటి ఉండేది. దానికి లేదా ఇక కలరింగ్ మీద కూడా చాలా చర్చ నడిచింది. నేను రకరకాల కలిస్తే ఆయన ఒకటే అన్నాడు, ఏంటంటే మనకు గ్రీన్ శారీ అనేది చాలా ముఖ్యము, ఎందుకంటే మన రాష్ట్రం సుభిక్షమైనది, అది చూపించాలంటే మనము ఆ తెలంగాణ తల్లికి గ్రీనే చూపించాలి, అంతేగాని మిగతా అన్ని వేరే కలర్స్ అట్లాంటివి కాదు అని చెప్పి. తర్వాత మనకి పంటలు అయితే తప్పనిసరి, అది పంటలు కూడా లేదా మనం చూపించుకోవాలి. అసలు మన పంటలల్లో సజ్జలు ఎప్పుడు ఉంటుండే, ఇప్పుడు కనబడతలేవు, కానీ ఎంతో పంటలు వండేటివి. సో సజ్జలు, మొక్కజొన్న, జొన్న, వరి, ఇదే మన రాష్ట్ర పంటలు అన్నమాట. సో ఇవి కనబడాలి. అలాగే లేదా ఇప్పుడు తెలంగాణ తల్లి ఆల్రెడీ తెలంగాణ వచ్చింది, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది? అభయహస్తం. సో దానికోసం లేదా ఆయన అభయహస్తం ఉండాలని చెప్పి హస్తాన్ని రకరకాలుగా చూపించాను, కానీ ఆయన హస్తము ఇట్లా ఉండాలి, అభయహస్తం లాగా ఉండాలి, అందరికీ ఆశీర్వాదం లాగా అభయం ఇస్తున్నట్టు ఉండాలి. సో ఇక్కడ పోరాటంతో వచ్చింది కదా అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అని చెప్పి, లేదా నేను ఇట్లనే డిస్కషన్ చేస్తే అది మీరు చూపించాలి ఆర్టిస్ట్ కంటే. అప్పుడు నేను ఆ పెడస్టల్లో హ్యాండ్స్ ఇట్లా పిడికిలు బిగించి, ఆ తర్వాత కొన్ని పైకి ఇట్లా ఆమె తెలంగాణ తల్లిని లేదా రక్షిస్తున్నట్టు, పైకి లేపుతున్నట్టు, ఇది పెడస్టల్లో నేను కాన్సెప్ట్ కోసం చూపించాము. అది ఇదంతా రేవంత్ రెడ్డి అంటే కొత్త సీఎం చెప్పినటువంటి కాన్సెప్ట్. గతంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి ఆలోచనలు చెప్పారు? ఆయన కూడా లేదా అంతకుముందు కూడా కొందరు చేశారు, ఆయన లేదా అప్పుడు భారతమాత ఎట్లా ఉందో మాకు కూడా మన తెలంగాణ తల్లి కిరీటం ఉండాలని చెప్పిండు. అప్పుడు ఆయన కిరీటం ఉండాలి, తెలంగాణకు పండుగలలో ముఖ్య పండుగ బతుకమ్మ అని చెప్పి ఆయన బతుకమ్మని ఒకటి చెప్పాడు. దాన్ని ఇంకా పంటలు కొన్ని చెప్పారు. దీనికి ఏంటి అసలు రిప్లికేషన్స్ ఏంటి, అసలు ఇది ఏమేమి ఇండికేట్ చేస్తుంది? పచ్చని చీర ఉంది, బంగారు వర్ణంతో బార్డర్ ఉంది, పచ్చని చీర ఉంది, అలాగే చేతిలో పంటలు ఉన్నాయి, అభయహస్తం ఉంది. ఇక్కడ సాధారణ పోరాట ప్రతిమ కలిగిన మహిళ. పోరాట ప్రతిమ ఎట్లా చూపిస్తారు అంటే, అప్పుడు నేను ఆ కొంగును లేదా అట్లా నడుముకు చెక్కిన, ఏదైనా మన పోరాటాన్ని చూపించడానికైనా పనికి వెళ్ళినా కూడా మన మహిళలు ఈ రకంగానే కొంగును చెక్కుంటారు. కాబట్టి అది ఒకటి నేను చూపించాను. అట్లా సార్, 2 ప్రధానమైన విమర్శలు వస్తున్నాయి ఈ ఫోటోలో. అంటే మెట్టెలు ఉన్నాయి కానీ పుస్తల తాడు లేదు అనేది కొంతమంది సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఏమన్నారు దీనిపై? ఇప్పుడు కొన్ని ఈ పర్టికులర్ డీటెయిల్కి వెళ్ళడానికి పాసిబుల్ కాదు. ఒక ఆర్టిస్ట్గా కొన్ని ఎస్థెటిక్ ఆస్పెక్ట్లలో మేము డిజైన్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ ఆ పుస్తల తాడులో కూడా మా ప్రాంతంలో ఇంకో రకమైన పుస్తల తాడు ఉంటుంది, అందులో ఇది లేదు. సో ఇవన్నీ డిస్కషన్స్, డిబేట్స్ అనేది జరుగుతుంటాయి. ఇక్కడ మనకి మాతృమూర్తి, సో మనము చూసే దృక్పథం మీద ఆ తల్లిని చూస్తాము. ఒకరు డిఫరెంట్గా చూడొచ్చు, ఇంకో రకంగా, మీరు అన్నట్టు కంపారిజన్లో పలానా ఆమె తల్లిలా ఉంది, పలానా ఆమె బిడ్డలా ఉంది, ఇలాంటి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. మనం ఒక పాజిటివ్ కాంటెక్స్ట్లో మన తెలంగాణకి ఒక గొప్ప చరిత్ర ఉంది, ఇది త్యాగాల చరిత్ర. సో గత 60-70 సంవత్సరాల ఆత్మార్పణలతోటి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది. ఇక్కడ ప్రజా ఉద్యమాలతోటి ఒక తెలంగాణ తల్లి ఆ చేతులు పైకి లేబట్టి, సో చేతులతోటి అందరూ పైకి లేపుతున్నారు.
అంటే ఆ రకంగా మన తెలంగాణ తల్లి అనేది ఆవిర్భవించింది. ఆమె మన సంస్కృతిని రిప్రజెంట్ చేస్తుంది. అది అగ్రికల్చర్ కావచ్చు, కట్టు బొట్లు, ఇవన్నీ కూడా. ఇక్కడ వెనక కూడా కొద్దిమంది అన్నారు కడాలు లేవు అని, కడే బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే మన కడాలు కూడా కనబడతాయి, అన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి. బతుకమ్మ పక్కకు పోవడం వల్ల తెలంగాణ అస్తిత్వమే పక్కకు పోయిందనే చర్చ నడుస్తూ ఉంది దీనిపై. కానీ ఇప్పుడు మనకి విశిష్టమైనటువంటి పండుగలు ఒక్కటి లేదు. మన విశిష్టతలో బతుకమ్మ ఉంది, సమ్మక్క సారాలమ్మ ఉంది, ఏసియానే బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. అది కూడా మనం గౌరవించుకోవాలి కదా. సో ఆ రకం బోనాలు ఉంది, ఆ బోనాలు అనేది ఇక్కడ మన ప్రాంతం తప్పితే సదర్ పండుగ ఉంది. సో ఇవన్నీ కూడా మన గొప్పతనాలే. ఇక్కడ మనకి కావాల్సింది ఇప్పుడు మన దగ్గర ఎన్నో శిల్ప సంపద ఉంది. అవన్నీ కూడా మన శిల్పంలో క్రోడీకరించాలంటే అది అయ్యేది కాదు. మనకు ముఖ్యమైన విశిష్టమైన ఏంటంటే పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అందులో మన తెలంగాణ తల్లి అన్నప్పుడు తెలంగాణ పట్టణంలో అన్నీ ఇమిడి ఉంటాయి. సో అది మనం ఊహించుకోవాలి, కానీ క్రిటిసైజ్ చేయాలంటే ఎన్నో అనొచ్చు. ఇది మొత్తానికైతే తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి వివాదంపై దానికి రూపకల్పన చేసినటువంటి ప్రధానమైన బాధ్యులు చెప్పినటువంటి విషయాలు. వీడియో జర్నలిస్ట్ సన్నీతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.